ఆయన్నే చెక్కింది వచ్చి కూర్చోబెట్టి పోయేంత వరకు బాధ్యత ఆయనదే. ధాన్యం కూడా ఆయన ఎత్తుంటాడు, ఆయనకే సంబంధం. మన పాపనయ్య గారు ఏమంటారు, నేను పూజ చేశాను కదా మేము ఎత్తుకుంటాం. మా ఊరు ప్రభాకర్ అయితే అట్టే చేస్తాడు. ఇట్లా పెడితే మూడు రస్తాలు కలిసి విగ్రహం అక్కడ పెట్టినారు. ఇప్పుడు తెలుస్తుంది మూడు రస్తాలు కలిసేటట్టు పెట్టాం. అది ఈ మొగమే ఉండాలి. యా పక్క పోయినా కానీ దండ పెట్టుకుంటారన్నమాట. అక్కడ ఎందుకు పెడతారు, ఊర్లోకి పెట్టారు. ఎందుకంటే వాస్తు సరిపోదు. పెడితే తూర్పు పెట్టాలా, తూర్పు మొగం చేసి, లేకపోతే అట్లా ఆ మొగం చేసి. ఈ మొగం కూడా పెట్టవచ్చు. గంగ మొగం పెట్టాల్సిందే ఇప్పుడు. అసలు కలిసే ఇట్లా పెడతారేమో, అదో అది పెట్టారు. కూర్చోబెట్టినప్పుడు తెచ్చది. ఊరు మొగమే ఉన్నట్టుంది. అదే ఊరు మొగమే. చిన్న విగ్రహం ఎట్లా కూర్చోబెట్టి అట్నే అన్నారు. ఇట్లానే తూర్పుకు మొగం చేస్తుంది, ఊర్లోకి మొగం. ఈ రోడ్డు కా అట్లా రోడ్డు పీపు చేస్తే ఎట్లా దేవుడు రోడ్డు మీద నిలబెట్టి అదే కదా. నిన్నండ్రి దక్షిణ మొగమే అన్నారు అయ్యగారు. నిన్న పీఠం ఎత్తుతప్పుడు అదే మొగమే. ఆవులకి ఏపు చేసి ఇక్కడ పెట్టింటే గుళ్ళల్లో అక్కడనే కదా. ఇట కూడా ఉంది, పడమటి మొగం కూడా ఉంది. నా శ్రీశైలం ఏంటి నర్సి ఇప్పుడు అది వీరభద్ర ఈయన్ని దరేకాడనే దరేకాడ పెద్ద ఆంజనేయ స్వామి. ఈ మొగమే ఉంది పెద్ద. మనకు అట్లా అనిపిస్తుంది. ఆడ తూర్పు ఎక్కడుందో మనం పోయినప్పుడు పొద్దు ఒడిస్తే ఇదే ఇటు ఎదురు పోతాం కదా వెంకటాపురం కాబట్టి ఇట్లే ఉంది. అదే మనకు అట్లా అనిపిస్తుంది. ఈ ఊర్లో ఇట్లనే ఉంది అని. ఆడ మనం నిద్ర చేసి పొద్దు ఏ పక్క ఒడుస్తుందో తెలిస్తే ముఖం ఎక్కడుండేది చెప్పగలుగుతాం. మన పొద్దు వర్షాలకు పోతుంటాం. ఇదే అంటే ఇట్లనే ఉండే పొద్దు. వెంకటాపురంలో 7 అవతల దిగుతాం. చేస్తే కొందరు నచ్చలేని వాళ్ళు ఉంటే తీరవద్దని కాడం అనుకుంటారు.